యూట్యూబర్ భయ్యా సన్నీ యాదవ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. అది కూడా ఏదో రాష్ట్రానికి సంబంధించిన పోలీసులు కాదు, ఎన్ఐఏ అంటే నేషనల్ ఇంటెలిజెన్స్ అకాడమీ వాళ్ళైతే భయ్యా సన్నీ యాదవ్ని అదుపులోకి తీసుకున్నారు. అది కూడా ఎందుకంటే పాకిస్తాన్కి వెళ్ళినందుకు. సో రీసెంట్ టైంలో మనం చూసాం సోషల్ మీడియాలో, యూట్యూబ్లో, అదేవిధంగా ఇన్స్టాగ్రామ్లో ఎక్కడ చూసినా కూడా నేను పాకిస్తాన్కి వెళ్ళాను, ఫస్ట్ టైం ఒక ట్రావెలర్గా అంటే ఒక బైక్ మీద పాకిస్తాన్ దేశానికి వెళ్ళి అక్కడ ప్రాంతాలన్నీ కూడా చూశాను, ఏ విధంగా ఉన్నాయని ఎక్స్ప్లోర్ చేశాను అనే విధంగా భయ్యా సన్నీ యాదవ్ పోస్ట్ చేసినటువంటి వీడియోస్ అన్నీ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా ఉన్నాయి. సో ఇవి కాస్త అందరి దృష్టికి వెళ్ళడం, ప్రభుత్వం దృష్టికి కూడా వెళ్ళడం, ఎందుకోసం వెళ్ళావు పాకిస్తాన్కి, అసలే ఇప్పుడు ఇండియాకి పాకిస్తాన్కి పడడం లేదు, రీసెంట్ గానే ఏ విధంగా యుద్ధం జరిగిందో, ఏ విధంగా ఫైటింగ్స్ కానీ, పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత వాళ్ళు మన దేశం మీద దాడి చేయడం కావచ్చు, మన వాళ్ళు వాళ్ళ మీద దాడి చేయడం కావచ్చు. సో ఈ విధంగా యుద్ధం కాస్త జరగబోయేది ఇంకా ఆగింది. సో ఇలాంటి సమయంలో ఇండియా నుంచి పాకిస్తాన్కి వెళ్ళడం ఎందుకు, అది కూడా బైక్ మీద వెళ్ళడం, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను, అంటే మీరు ఎక్కడ ఉన్నారు, ఎవరి కోసం వెళ్ళారు, ఎందుకోసం వెళ్ళారు, ఎవరితోని ఉన్నారు, సో ఇలాంటి క్వశ్చన్స్ అన్ని కూడా ఇప్పుడు వాళ్ళు అడుగుతున్నట్టు తెలుస్తుంది. సో ఇప్పుడు రీసెంట్గా మనం చూసుకుంటే ఇంకొక యూట్యూబర్ కూడా అక్కడికి వెళ్ళి పాకిస్తాన్లో ఉన్నటువంటి కొన్ని ప్రదేశాలు చూపించడం కావచ్చు, ఎక్స్ప్లోర్ చేయడం కావచ్చు, ఇవన్నీ కూడా చేసినప్పుడు తను కూడా అంటే మన దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా పాకిస్తాన్ వాళ్ళకి చేరవేసింది ఆమె అనే విధంగా పోలీసులు ఆమెను కూడా అరెస్ట్ చేశారు. సో ఆల్రెడీ అంతా కూడా చూసాం. సో ఇలాంటి క్రమంలోనే ఇప్పుడు తాజాగా చూస్తూ ఉంటే భయ్యా సన్నీ యాదవ్ కూడా ఇటు మన ఇండియా నుంచి పాకిస్తాన్కి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు చూపించడం కావచ్చు, అక్కడ నేను ఇక్కడికి వెళ్ళాను, అక్కడికి వెళ్ళాను, అది చేశాను, ఇక్కడ ఫ్రెండ్ ఉన్నాడు, ఆ ఫ్రెండ్ ఉన్నాడు, ఇవంతా కూడా చెప్పాడు. సో మరి ఇవి చూసిన తర్వాత అది సేమ్ తను ఇప్పుడు ఇందాక మనం ఎవరి గురించి మాట్లాడుకున్నామో ఆ అమ్మాయి కూడా ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళి సో ఈ విధంగా చేసింది కాబట్టి ఇన్ఫర్మేషన్ పాస్ చేసిందని అరెస్ట్ చేశారు. సో అదేవిధంగా ఆ అమ్మాయికి భయ్యా సన్నీ యాదవ్కి ఏదో ఇంటర్ లింక్ ఉంది. సో ఖచ్చితంగా వీరిద్దరు కూడా అనుకొని వెళ్తున్నారు, తన తర్వాత ఈయన కూడా వెళ్తున్నాడు అనే విధంగా కూడా కొంతమంది అనుకుంటున్నారు. అదేవిధంగా చాలామంది కూడా మన ఇండియాలో ఉంటూ పాకిస్తాన్కి మన ఇండియా యొక్క ఇన్ఫర్మేషన్ కావచ్చు, మన ఆర్మీ యొక్క ఇన్ఫర్మేషన్ కావచ్చు, కొన్ని కీలకమైన ఆధారాలు కూడా ఇక్కడ నుంచి అక్కడికి చేరవేయడం కావచ్చు, ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉన్నారు. కాబట్టి సో ఇప్పుడు భయ్యా సన్నీ యాదవ్ కూడా అసలే ఆ పాకిస్తాన్కి ఇండియాకి మధ్య యుద్ధం జరుగుతున్న క్రమంలో ఇక్కడికి రాకపోకలు కావచ్చు, అక్కడి వాళ్ళు ఇక్కడికి, ఇక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళడం కావచ్చు, ఇలాంటివన్నీ కూడా ఆపేసిన క్రమంలోనే అంటే ఇలాంటి పరిస్థితుల్లో ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళడం ఎందుకు, అంటే ఏమైనా మంత్రాలు జరుపుతున్నారా, మీకు అక్కడి వాళ్ళకి ఏమైనా సంబంధాలు ఉన్నాయా అనే విధంగా ఈ కోణంలో మాత్రం ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు భయ్యా సన్నీ యాదవ్ని ఆరా తీస్తున్నట్టు తెలుస్తుంది. సో మొత్తానికైతే పోలీసులు అయితే అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. ఇప్పటి వరకే యూట్యూబ్లో ఏవైతే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారని చెప్పేసి టెలిగ్రామ్ ద్వారా, అదేవిధంగా యూట్యూబ్ ద్వారా అన్ని వీడియోస్లో కూడా ఇలాంటి ఒక బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తున్నాడు, వాటి వల్ల కొన్ని లక్షల మంది బాధపడుతూ ఉన్నారు, ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు, లక్షల కొద్ది డబ్బులు కోల్పోయారని చెప్పేసి కేసులు నమోదవ్వడం, అప్పుడు కూడా ఈయన మీద కేసు నమోదైంది, అరెస్ట్ చేశారు, మళ్ళీ బయటకు వచ్చి ఇప్పుడు ఈ విధంగా వీడియోస్ అన్ని కూడా బయటకు వస్తున్నాయి. సో మొత్తానికైతే ఇప్పుడు అందరూ కూడా దీని గురించే మాట్లాడుకుంటున్నారు. సో మనము అందరూ కూడా చూసాం ఆ యొక్క కాల్పుల్లో మన తెలంగాణ అంటే మన తెలుగుకు సంబంధించినటువంటి ఒక జవాన్ చనిపోవడం కావచ్చు. సో ఇలాంటి ఒక క్లిష్టమైన పరిస్థితిలో ఇక్కడ నుంచి బైక్ మీద ఆ దేశానికి ఎందుకు వెళ్ళావు, అసలు రీజన్ ఏంటి, ఎవరి కోసం వెళ్ళావు, ఫ్రెండ్స్ కూడా ఉన్నారంటున్నారు, మరి వాళ్ళకు మీకు ఏమైనా సంబంధం ఉందా అనే విధంగా ఆరా తీస్తున్నారు. చూడాలి మరి ఎలాంటి విషయాలు బయటికి వస్తాయి ఏంటి అని.